ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఏకంగా పోలీస్ వాహనంలోనే రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడిగా ఉన్న వ్యక్తిని బయటి వ్యక్తులు ఫాలో అవుతూ వీడియో తీశారు. మొదట పెట్రోలింగ్ వాహనంలో తీసుకెళ్తుండగా ఓ వీడియో తీశారు. ఇక ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచే సమయంలోనూ మరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో AK-46 సమీర్ ఖాన్ అనే అకౌంట్లో ఆ వీడియోలు అప్లోడ్ అయ్యాయి. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన ఏదైతే పోలీస్ వాహనంలో తీసుకెళ్తుండగా ఒక స్మైల్ ఇస్తూ కూడా ఆ నిందితుడు చూడడం కూడా మనం చూస్తున్నాం. అసలు వీడియోస్ తీసింది ఎవరు? వాహనంలో ఉండేది కానిస్టేబుల్స్, పోలీసులే ఉండాలి కదా. మరి ఆ వీడియోలు తీసింది ఎవరు అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ రాజేష్, అసలు ఏ కేసులో ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది? అసలు వీడియోలు తీసింది ఎవరు అనే డీటెయిల్స్ తెలిసినాయా? దీనికి సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుందా? మీరు అన్నట్టుగా పోలీసుల విచారణ జరుగుతుంది. ఏదైతే రీల్స్ కోసం వికృత చేష్టలు పాల్పడుతున్నారో అంటే రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో లేకపోతే ఫేస్బుక్ లో లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకుంటూ వ్యూస్ కోసం వికృత చేష్టలు పాల్పడుతున్నారు. వాళ్ళ రీల్స్ కి హద్దు అదుగు లేకుండా పోతుంది. ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలోని ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు డిపార్ట్మెంట్ వాహనంలో కోర్టుకు తరలిస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ సదరు వ్యక్తి. ఇప్పటి వరకు దానికి సంబంధించిన వివరాలు అయితే ఇంకా ఇప్పటివరకు ఏం తెలియదు. కానీ విషయం ఆలస్యంగా వెలుగుకొచ్చిందని చెప్పుకోవచ్చు. వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విషయాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఎక్స్క్లూజివ్ ఏదైతే విజువల్ చూస్తున్నామో ఆ వీడియో తీసిన వ్యక్తి తన స్నేహితుడు. ఒక కేసులో తనని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పెట్రోల్ వాహనంలో తీసుకెళ్తున్న సందర్భంలో మొదటగా పక్క నుంచి వీడియో తీసిన తర్వాత చివరిగా వెనుక అద్దం వెనుక వీడియో తీయడం జరిగింది. తదనంతరం అక్కడ నుంచి కోర్టుకు వెళ్లే సందర్భంలో కూడా కోర్టు ఆవరణలో కూడా వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో అంతా కూడా తను బయటకు వచ్చాక లేకపోతే వేరే ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడనేది తెలియదు. కానీ ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో పెట్టడంతో ఒకసారిగా వైరల్ గా మారింది. ఈ వీడియో ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో AK-46 సమీర్ ఖాన్ అనే అకౌంట్ లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విషయం అంతా కూడా ఒకసారిగా జిల్లాలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆ వీడియో తీయాల్సిన అవసరం ఏంది, లేకపోతే తనను తాను హైలైట్ చేసుకోవాలని వీడియో తీసాడా, లేకపోతే వికృత చేష్టలు పాల్పడ్డా? ఒక పక్క చేతులకి బేడీలు కనబడుతున్నాయి. పెట్రోల్ వాహనంలో అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ముంగట పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు, ఇటు పక్కకు డ్రైవర్ ఉన్నాడు. వాళ్ళు ఎవరికి తెలియకుండానే వీడియో తీసినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. తర్వాత వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో ఒకసారిగా కలకలం రేపింది. పోలీసులు అయితే సీరియస్ గా తీసుకున్నారు. ఎవరైతే AK-46 సమీర్ ఖాన్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ లో వీడియో అప్లోడ్ చేస్తారో ఆ అకౌంట్ ద్వారా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నది తెలుస్తుంది. ఈయన ఎవరైతే వీడియో పెట్టాడో తను గతంలోనే ఒక కేసులో నిందితుడిగా ఉన్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.